అందరిలో కూడా ఒకటే ప్రశ్న, మంగ్లీని అరెస్ట్ చేస్తారా అని. అసలు ఎందుకు ఈ అంశం ఎందుకు తెరపైకి వచ్చింది అంటే, నేను అసలు ఎటువంటి తప్పు చేయలేదు, మరి నేను తప్పు చేశానని మీరు రుజువు చేస్తే ఎటువంటి శిక్షకైనా నేను సిద్ధమని చెప్పి మంగ్లీ సవాల్ ఇస్తారు. అయితే ఇటువంటి నేపథ్యంలోనే అసలు తన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి మంగ్లీకి వివాదాలు ఏం కొత్త కాదని మనం చెప్పుకోవచ్చు. అటు రాజకీయ పరంగా కానివ్వండి, అసలు తాను చాలా వివాదాలను ఎదుర్కొంటారు. మరి ఇటువంటి నేపథ్యంలో ఆమె ఒక పెద్ద స్కామ్ లో, ఒక కుంభకోణంలో ఉందని చెప్పి రావడం, ఆమె పేరు బయటకు రావడం ఇటు టాలీవుడ్ లోనే ప్రకంపనాలు సృష్టిస్తుంది. ఇటువంటి నేపథ్యంలోనే అసలు నేను ఏం తప్పు చేయలేదు, ఒకవేళ నేను చేసినటువంటి తప్పును కనుక మీరు నిరూపిస్తే ఎటువంటి శిక్షకైనా నేను సిద్ధం అని చెప్పి అది మంగ్లీ శపథం చేసిందో లేదో మంగ్లీకి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు బయటకు రావడం, అదే విధంగా అసలు ఈ స్కామ్ లో ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నారో రామావత్ మధుకి, అదేవిధంగా మంగ్లీ సోదరుడు అయినటువంటి శివ చౌహాన్ కి ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు గుర్తించారు. 3 విడతలుగా అటు మధు అకౌంట్ నుంచి శివ అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లుగా కూడా గుర్తించారు. అసలు ఈ డబ్బులు ఎక్కడివి, స్కామ్ లో చేసినటువంటి ఆ కుంభకోణానికి సంబంధించినటువంటివేనా, ఆ దిశగా కూడా ఎంక్వైరీ సాగుతూ ఉంది. మరి మొత్తానికి అసలు ఇటు మంగ్లీతో పాటు మంగ్లీ కుటుంబం కూడా ఈ స్కామ్ లో ఉందా, అసలు వాళ్ళు కూడా ఇరుక్కుంటారా, వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారా, ఇటువంటివి అయితే ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. మరి అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఇంతకీ మరి మంగ్లీ ఇటీవల చెప్పింది అసలు నేను ఎటువంటి తప్పు చేయలేదు, మరి ఎటువంటి శిక్షకైనా నేను సిద్ధం, దాన్ని ప్రూవ్ చేస్తే అని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీడియోలు బయటకు రావడం, మరి ఈ ఆర్థిక లావాదేవీల సంగతి ఏంటి, అసలు వాళ్ళ కుటుంబం కూడా ఇందులో హస్తం ఉందా అని చెప్పి అందరూ చర్చించుకుంటున్నటువంటి నేపథ్యం. మరి తన గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి మంగ్లీ ఇదివరకు తనపై చాలా ఆరోపణలు వచ్చాయి. ఈ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి మధుకి, శివాకి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కి దేనికి సంకేతం అంటే, వీళ్ళ ఈ కుంభకోణంలో తన సోదరుడు ప్రమేయం కూడా ఉందా, అసలు మంగ్లీ చెప్పేవన్నీ నిజాలేనా, అసలు ఏం జరిగింది, ఇటువంటి అంశాలు అయితే చాలా మందికి డౌట్స్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ మధ్య అందరికీ కూడా ఆసక్తిగా ఉంది. మరి మొత్తానికి మంగ్లీని అరెస్ట్ చేస్తారా, మంగ్లీతో పాటు మంగ్లీ కుటుంబాన్ని కూడా అరెస్ట్ చేస్తారా అనే డౌట్స్ కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఇప్పటికే ఇటువంటి ఆర్థిక లావాదేవీలన్నీ బయటకు పడటం, మరి ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఏమైనా ఇప్పటికీ వీడియోలు కూడా చాలా బయటకు వచ్చాయి, మరి ఇంకా ఏమైనా సాక్ష్యాలు బయటకు వస్తాయా, మరి ఏం జరగబోతుంది, ఇటువంటి అంశాల మీద అయితే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు మంగ్లీ అరెస్ట్ అవుతుందా లేదా అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.